సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు పరిశుభ్రతకు పరిశుద్ధతకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక సందర్భంలో నజాఫతు నిస్ఫుల్ ఈమాన్ అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. ప్రతి ఆరాధనకు ముందు శుభ్రత పాటించడం తప్పనిసరిగా చెప్పడం జరిగింది. చేతులు, నోరు, ముక్కు, ముఖం అన్ని శుభ్రం చేయాలని, 5 పూటల ఆరాధన చేసేటప్పుడు 5 పూటలకు కూడా శుద్ధత పాటించాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి 1450 సంవత్సరాలకు పూర్వము సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఈ విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా శుద్ధత పాటించడం వల్ల వారికి పుణ్యాలు లభిస్తాయని, పాపాలు క్షమించబడతాయని, అదే విధంగా శుభ్రత పాటించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో పరలోక తీర్పు దినాన ప్రకాశిస్తూ ఉంటాయని కూడా ఒక హదీసులో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. అదే విధంగా శరీరంలోని అవయవాలకు సంబంధించి, వంట పాత్రలకు సంబంధించి, ఆహార పదార్థాలకు, వస్త్రాలకు సంబంధించి అన్ని విషయాలు ఏ విధంగా శుభ్రత పాటించాలి, మన ఇంటి పరిసరాలను ఏ విధంగా శుభ్రం ఉంచుకోవాలి, అన్ని విషయాలు విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. నోటిని శుభ్రపరిచిన కారణంగా తినే ఆహారం మంచిదైనప్పుడు అతనికి ప్రయోజనం చేకూరేదానికి అవకాశం ఉంది. నోరు శుభ్రంగా లేనప్పుడు, అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మంచి ఆహారం తిన్నప్పటికీ కూడా అతను అనారోగ్యం పాలయ్యేదానికి కూడా అవకాశం. అదే విధంగా ముక్కును శుభ్రం చేయకపోయినట్లయితే 24 గంటలు శ్వాస ఆడుతూ ఉంటుంది కాబట్టి మరి శ్వాసకు సంబంధించిన అనారోగ్యం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అదే విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గోర్లు ప్రతి వారానికి కత్తిరించుకోవాలని, కనీసం 10 రోజులు 2 వారాల లోపు కత్తిరించుకోవాలని, అదే విధంగా భుజాల వెంట్రుకలు, నాభి కింద వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో 15 రోజులు 20 రోజులు ఒకసారి శుభ్రపరచుకోవాలని, కనీసం 40 దినాల లోపు 40 దినాలు దాటినట్లయితే మీ ఆరాధనలు అంగీకరించబడవని కూడా తెలియజేయడం. అదే విధంగా కడుపులో శుభ్రత లేనప్పుడు, ఒంటికి రెంటికి అవసరం కలిగినప్పుడు, అవసరాలు తీరిన తర్వాత శుద్ధి పాటించిన తర్వాతే ఆరాధనలకు రావని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదే విధంగా గడ్డం ఉంచినప్పుడు మీసాలు కత్తిరించాలని, మీసాలు కత్తిరించినప్పుడు ఆహార పదార్థాలు, అన్న పానీయాలు మీసాలకు తగిలిన కారణంగా అక్కడ సూక్ష్మక్రిములు జమ అయ్యేదానికి అవకాశం ఉందని, తద్వారా శ్వాస విడిచేటప్పుడు, తీసుకునేటప్పుడు ఆ సూక్ష్మక్రిములు లోపలికి పోయి మనిషి అనారోగ్యం పాలయ్యేదానికి కూడా అవకాశం ఉందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. మరి శుభ్రత అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి శరీరానికి సంబంధించిన పరిశుభ్రత, అదే విధంగా ఆత్మకు సంబంధించిన పరిశుద్ధత. ఎవరైతే విగ్రహాలను, బహుదైవారాధన చేస్తారో, అజ్ఞాన విషయాలను విశ్వసిస్తారో వారు మానసికంగా అపరిశుభ్రత పాలైనట్లవుతుంది. అందుకోసం మానసిక శుభ్రత పాటించాలి అంటే అతను సర్వ సృష్టికర్త అయిన దైవాన్ని విశ్వసించి, పవిత్ర గ్రంథాలను, దైవ ప్రవక్తల బోధనను విశ్వసించి అతను ఆచరించినట్లయితే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం. అందుకోసమే ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతత్తహీరీన్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే పరిశుద్ధత పాటిస్తారో అటువంటి వారిని దైవము ఇష్టపడతాడని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, పరిశుభ్రత మరియు పరిశుద్ధతకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగజేయని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.